జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు మరొకసారి బహిర్గతం అవుతున్నాయి. అజరుద్దీన్ గారిని ఈరోజు మంత్రివర్గంలోకి తీసుకుంటామంటే బీజేపీకి తలనొప్పిగా మారింది. గవర్నర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రమాణ స్వీకారం జరగకుండా చూడాలని చూస్తున్నది. మరి మీరు గతంలో సురేంద్రపాల్ సింగ్ ఆయన శ్రీగంగాపూర్ జిల్లా రాజస్థాన్ శ్రీకరణ్పూర్ నుంచి ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని డిసెంబర్ 30న అంటే 20 రోజుల ముందు, ఎన్నిక కంటే 20 రోజుల ముందు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇలా మేమేమి నవీన్ యాదవ్ గారికి మంత్రి పదవి ఇస్తలేదు కదా, అజరుద్దీన్ గారికి ఎమ్మెల్సీ డిక్లేర్ అయి ఉన్నది కాబట్టి వారికి ఇస్తే ఇమ్మీడియట్ గా ఎమ్మెల్సీ వచ్చే నెల వచ్చే పరిస్థితి ఉన్నది. కానీ ఇక్కడ మైనారిటీలకు మంత్రివర్గంలోకి తీసుకోవడానికి బీజేపీకి బీఆర్ఎస్కి ఇష్టం లేదు. మైనారిటీ సోదరులారా ఇది సీరియస్ గా గమనించాల్సిన అవసరం ఉంది. అదే మరి సురేంద్రపాల్ సింగ్ ని ఏ విధంగా ఎన్నిక 20 రోజులు ఉందనంగా మంత్రివర్గంలోకి బీజేపీ తీసుకుందో ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇలా బీఆర్ఎస్ దాన్ని ప్రశ్నించకపోగా బీజేపీ వాదనకు తోడుగా ఉండేటట్టుగా ఈరోజు ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి గతంలో కవిత గారి చెప్పిండ్రు ఏ విధంగా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉంటుంది అంతర్గతంగా అనేది అందరికీ తెలుసు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కు సహకరించింది. తర్వాత ఎంపీ ఎన్నికల్లో తను 0కు వచ్చి కూడా 0కు పడిపోయి ఒక్క ఎంపీ సీటు రాకుండా బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ది. కాబట్టి ఈ రాజకీయ రహస్య ఒప్పందంలో భాగంగానే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కొరకు చేస్తున్న ప్రయత్నం అజరుద్దీన్ గారిని మంత్రివర్గంలో తీసుకోకుండా చేస్తున్న కుట్ర అనేది మేము తెలియజేస్తున్నాం. నేను ఒక మాట అంటా, నిజంగా నిజాయితీగా చిత్తశుద్ధి అని ఉంటే మీకొక నీతి అంటే బీజేపీకి ఒక నీతి, కాంగ్రెస్కి ఒక నీతి ఎట్లా? ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిని మంత్రివర్గంలోకి తీసుకున్న దాన్ని ఏ విధంగా చూడాలనో తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. బీజేపీ తన ఎన్నికల్లో గెలవడానికి ఏది చేసినా అది రాజనీతి. కానీ కాంగ్రెస్ అలాంటి ప్రయత్నం చేస్తే అట్టెట్లా చేస్తారు? ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తున్నారు, పూర్తిగా మైనారిటీలకు అనుకూలంగా ఉంటున్నారు అంటున్నారు. నేనంటున్నా మరి ఆ రోజు మీరెందుకు సురేంద్రపాల్ సింగ్ కు మంత్రివర్గంలోకి తీసుకున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ మైనారిటీలకు ఎంత వ్యతిరేకంగా ఉందో, ఒక మైనారిటీ మంత్రిని మంత్రివర్గంలోకి తీసుకుంటామంటే చేస్తున్న కుట్రలు. ఒక ఓబీసీ బిడ్డకు మేము యంగ్స్టర్ కు మేము ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తన మీద రౌడీ సీటర్ అని ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి ప్రేలాపనం చేస్తున్న బీఆర్ఎస్ గాని ఈరోజు ఏ విధంగా ఓబీసీలకు వ్యతిరేకం చేస్తుందో గమనించాల్సిన అవసరం ఉంది. అజరుద్దీన్ ను వ్యతిరేకించడం వెనుక రాజకీయ దురుద్దేశంతో పాటు మైనారిటీలంటే బీజేపీకి బీఆర్ఎస్ కు నచ్చదు అనే అంశాన్ని గమనిస్తే మంచిదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు పనిచేస్తూనే గెలుస్తాడు, అది సమస్య కాదు. కానీ మాకున్న హక్కులను, మాకున్న రాజ్యాంగపరమైన హక్కులను కాలరాసే హక్కు బీజేపీకి కానీ ఎవరికి కానీ ఉండదు. ఆ విషయం తెలుసుకుంటే మంచిది. బీజేపీ అజరుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోవద్దనే ఆలోచన వెనుక ఉన్న రాజకీయం మీరందరూ అర్థం చేసుకోవాలి. అజరుద్దీన్ ని తీసుకుంటే ఏ వర్గం ఓట్లు కాంగ్రెస్ కు పడతాయని బీజేపీ ఊహిస్తున్నది? ముస్లిం ఓట్లు. ముస్లిం ఓట్లు అయితే దేశం మొత్తాన కాదు, ఎక్కడ బీజేపీ పోటీ చేసినా కూడా అక్కడ ముస్లిం ఓట్లు బీజేపీకి పడవు. అంటే ఏంది? కాంగ్రెస్ కు పడకుండా ఉండాలి, బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండాలి. అంటే అజరుద్దీన్ ను వ్యతిరేకించాలి. అంటే ఏంది? సింపుల్ గా మాకు పడని ఓట్లు కాంగ్రెస్ కు పడొద్దు, కాంగ్రెస్ కు పడొద్దు అంటే ఏంటి? బీఆర్ఎస్ కు పడాలని ఉద్దేశం. దీంట్లో బీఆర్ఎస్ ఇవాళ ద్వంద్వనీతి ఏంటంటే వాళ్ళు ముస్లింలకు అనుకూలంగా ఉన్నట్టు నటిస్తుంటారు. ఇలా బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అమిత్ షా గారు ఎవరో చెప్తే ఇలా ఇటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉంటాడు. ఈ అంశంలో కేటీఆర్ కిషన్ రెడ్డికి చెప్పడం, కిషన్ రెడ్డి దీని మీద కంప్లైంట్ చేపించడం, అజరుద్దీన్ మంత్రివర్గాన్ని అడ్డుకోవడం, ఇది అంతఃసూత్రం. ఈ గేమ్
కొన్ని ఏండ్ల నుంచి ఆడుతున్నప్పటికి కూడా మొన్న ఎన్నికల్లో ప్రజలు గమనించే కర్రు కాసి వార్త పెట్టిండ్రు. అయినప్పటికి కూడా ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ కోసం బీజేపీ పడే శ్రమ, బీజేపీ కోసం బీఆర్ఎస్ పడే శ్రమను మీరు తెలంగాణ ప్రజలు, తెలుగు సమాజం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎప్పటికీ ముస్లింలు మాకు ఎయ్యరు కాబట్టి అది బీఆర్ఎస్కు పడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ చేసే కుట్రను గమనించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.